నిఫ్టీలో మార్కెట్ స్టార్ట్ అవ్వకముందు మనం టెలిగ్రామ్‌లో లెవెల్స్ ప్రొవైడ్ చేసాం కదా! ఎగ్జాక్ట్‌లీ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయ్యి మనం ఇచ్చిన లెవెల్‌ని బ్రేక్ డౌన్ చేసింది. ఇక్కడ బ్రేక్ డౌన్ చేసినాను. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఇమ్మీడియేట్‌గా సపోర్ట్ ఉన్నదాన్ని టార్గెట్‌గా పెట్టుకొని ఆ క్యాండిల్ స్టిక్ యొక్క హై అనేది స్టాప్ లాస్ పెట్టుకొని మనకు రిస్క్ రివార్డ్ రేషియో 1:6 వచ్చింది. ఇన్ ద మనీ పుట్ ఆప్షన్‌ని బై చేశాను. 100% టార్గెట్ మెయిన్ చార్ట్‌లో హిట్ అవ్వగానే ప్రీమియం చార్ట్‌లో ఎగ్జిట్ అనేది అయిపోయాను. ప్లస్ అడిషనల్‌గా ఈ రోజు మన లెవెల్స్‌ని ప్రైస్ ఎంత ఎక్స్‌పెక్ట్ చేసిందో చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్‌లీ బ్రేక్ డౌన్ జరిగింది. ప్రైస్ డౌన్ సైడ్ మన దగ్గర దాకా వచ్చి కొంచెం కన్సాలిడేట్ అవుతూ మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ మన ప్రైస్ మీరు ఎక్స్‌పెక్ట్ చేసి రీటెస్ట్ చేసి మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ బ్రేక్ డౌన్ చేసి ఎక్స్‌పెక్ట్ చేసింది. మళ్ళీ కిందకొచ్చింది. మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ మన ప్రైస్ ఎక్స్‌పెక్ట్ చేసి సైడ్ వైస్ పోయింది. మళ్ళీ డౌన్‌కొచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ ఎగ్జాక్ట్‌లీ మన లెవెల్ ఎక్కడ దాకా ఇచ్చామో అక్కడికే వచ్చి క్లోజ్ అయింది. ఇట్లా మన లెవెల్స్‌ని ప్రైస్ ఎన్ని టైమ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తుందో మీరే ఒకసారి చూడండి. ఈ లెవెల్స్ అని మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో ప్రొవైడ్ చేస్తున్నాను. యూట్యూబ్ వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇన్‌స్టాగ్రామ్ బయోలో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్లి జాయిన్ అవ్వండి. ఫరెక్స్ కరెన్సీ యూఎస్‌డీ జేపీవై 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ డ్రాప్ బేస్ ర్యాలీతో ఎంట్రీ అనేది ప్లాన్ చేసాము. ఇది డ్రాప్ అన్నమాట. లోయర్ హైస్ ప్లస్ లోయర్ లోస్ ఫార్మ్ చేసుకుంటూ మార్కెట్ డౌన్ సైడ్‌కి వచ్చింది. బేస్ వచ్చేసి సైడ్ వేస్ అన్నమాట. ఈ సైడ్ వేస్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరిగిందో అక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను. 100% మనకు టార్గెట్ 1:3.4 రిస్క్ రివార్డ్ రేషియో వచ్చిన వెంటనే ఎగ్జిట్ అయిపోయాను. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థాంక్ యూ.